యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మహీంద్రా యువో 475 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే మహీంద్రా 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 80% లైఫ్ అయితే ఉన్నాయి, 80% టైర్ లైఫ్ అయితే ఉన్నాయి. టైర్లు కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఓన్లీ ట్రాక్టర్ మాత్రమే అమ్మబడుతుందని ఓనర్ చెప్తున్నారు. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బండి అయితే నీట్ కండిషన్ ఉంది, 4 వీల్ డ్రైవ్ బండి. ఈ ట్రాక్టర్కి ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 6,80,000 మాత్రమే చెప్తున్నారు. 2023 మోడల్ బండి, 4 వీల్ డ్రైవ్. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 6,80,000 మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ ఇంజన్ మాత్రమే. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.